హైదరాబాద్ లో లార్జెస్ట్ క్రెడా అండ్ నాన్ స్టాప్ ప్రాపర్టీ షో ఈ నెల 9, 10, 11 తేదీల్లో కొంపల్లిలో. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీ అధికారంలో భాగస్వామి అయింది. ఇదే సమయంలో ఎన్నికలు పూర్తయి నెల రోజులు కూడా గడవక ముందరే సభ్యత్వాల నమోదు ప్రక్రియని ప్రారంభించింది. సాధారణంగా ఏ రాజకీయ పార్టీకైనా రెండు రకాల సభ్యత్వాలు ఉంటాయి. ఒకటి ప్రాథమిక సభ్యత్వం, రెండోది క్రియాశీల సభ్యత్వం. ప్రస్తుతం క్రియాశీల సభ్యత్వం పైన ఫోకస్ పెట్టినటువంటి జనసేన పార్టీ మొదట 10 లక్షల మంది క్రియాశీల సభ్యులు ఉండాలనేటువంటి టార్గెట్ విధించుకుంది. ఆ తర్వాత అనూహ్యంగా వారం రోజులు గడువు పెంచడంతో ఈ నంబర్ 12 నుంచి 14 లక్షల వరకు చేరే అవకాశం ఉందని అంచనా వేస్తుంది. ప్రస్తుతానికి క్రియాశీల సభ్యత్వాల నమోదు ప్రక్రియ పూర్తయినటువంటి నేపథ్యంలో వాటిని స్క్రూటినీ చేసే పనిలో జనసేన పార్టీ నాయకత్వం బిజీగా ఉంది. ఇందులో టాప్ 20 నియోజకవర్గాలు ఏవి, ఎక్కడ ఎక్కువగా సభ్యత్వాలు నమోదయ్యాయి, ఈ అంశాన్ని ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రాథమికంగా అందినటువంటి సమాచారాన్ని బట్టి ఇంకా రాయలసీమకు సంబంధించినటువంటి సభ్యత్వాల స్క్రూటినీ ప్రక్రియ పూర్తి కాలేదు. కోస్తా ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి నియోజకవర్గాల సమీక్ష అనంతరం వచ్చినటువంటి జాబితాని ఒకసారి పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. క్రియాశీల సభ్యత్వాలకు సంబంధించి జనసేన పార్టీ అధినేత గతంలో కూడా చెప్పారు, ప్రతి నియోజకవర్గంలో కనీసం 5,000 మంది జన సైనికులు యాక్టివ్గా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో తమదైన శైలిలో రాణించవచ్చు అనేటువంటి ఆలోచన చేశారు. ఇదే క్రమంలో ఈసారి టార్గెట్ పెట్టుకున్నారు, ప్రతి నియోజకవర్గంలో కనీసం 5,000 మంది క్రియాశీల కార్యకర్తలు ఉండేలాగా. సో ఈ జాబితాలో మనం చూస్తే కనుక 12 లక్షల పైగా నమోదైనవి. ఇంకా ఫైనల్ ఫిగర్స్ వచ్చేసరికి 14 లక్షలకు చేరే అవకాశం ఉందని పార్టీ నాయకులు అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అత్యధిక క్రియాశీల సభ్యత్వాలు నమోదైనటువంటి నియోజకవర్గాలు అంటే టాప్ 20 నియోజకవర్గాల జాబితా ఎలా ఉందో ఒకసారి చూద్దాం. అత్యధికంగా 30,000 క్రియాశీల సభ్యత్వాలని నమోదు చేయడం ద్వారా పిఠాపురం నియోజకవర్గం, పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం టాప్ పొజిషన్లో ఉన్నట్టుగా సమాచారం అందుతుంది. ఎందుకంటే ఆ నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో గెలవడం, గతంలో ఎన్నడూ లేనంత మెజారిటీ, చివరికి ప్రత్యర్థి సాధించిన ఓట్ల కంటే పవన్ కళ్యాణ్ సాధించిన మెజారిటీనే ఎక్కువ. ఈ నేపథ్యంలో 30,000 మంది క్రియాశీల సభ్యులు పిఠాపురంలో నమోదైనట్టుగా ప్రాథమికంగా తెలుస్తుంది. ఇక రెండో స్థానంలో పెందుర్తి నియోజకవర్గంలో 26,000 మంది ప్రాథమికంగా క్రియాశీల సభ్యులు నమోదైనట్టుగా సమాచారం అందుతుంది. కొత్తపేట నియోజకవర్గం నుంచి చూస్తే 25,000 మంది క్రియాశీల సభ్యులు నమోదైనట్టుగా తెలుస్తుంది. ఇక కాకినాడ రూరల్ నియోజకవర్గం, కొత్తపేట నియోజకవర్గం వాస్తవానికి ఇది ప్రస్తుతం కూటమి గెలుచుకున్నటువంటి స్థానం, కానీ జనసేన పార్టీ పోటీ చేసినటువంటి స్థానం కాదు. ఎందుకంటే పిఠాపురం, పెందుర్తి రెండు కూడా జనసేన పార్టీ అభ్యర్థులు బరిలో నిలిచినటువంటి స్థానాలు, అక్కడి నుంచి గెలుపొందినటువంటి రికార్డు కూడా ఉంది. ఇక కాకినాడ రూరల్ కూడా జనసేన స్థానం, ఇక్కడ 24,700 మంది క్రియాశీల సభ్యులు నమోదైనట్టుగా తెలుస్తుంది. అనకాపల్లి జనసేన పార్టీ గెలిచినటువంటి స్థానం, ఇక్కడ కూడా 22,800 మంది క్రియాశీల సభ్యులు నమోదైనట్టుగా తెలుస్తుంది. రాజోలు జనసేన కంచుకోవటాన్ని మరోసారి ప్రూవ్ చేసింది. గత ఎన్నికల్లో రాజోలు నుంచి జనసేన అభ్యర్థి గెలుపొందారు, ఈసారి ఆ స్థానాన్ని నిలబెట్టుకుంది. క్రియాశీల సభ్యుల జాబితా ఇక్కడ 20,000 మంది నమోదైనట్టుగా తెలుస్తుంది. ఇక అమలాపురం నియోజకవర్గం, ఇది కూడా జనసేన స్థానం కాదు, కానీ ఇక్కడ 19,000 మంది క్రియాశీల సభ్యులు నమోదైనట్టుగా తెలుస్తుంది. ఉంగుటూరు నియోజకవర్గం జనసేన స్థానమే, ఇది జనసేన ఎమ్మెల్యే ఇక్కడ గెలుపొందారు, ఈ పచ్చపట్ల ధర్మరాజు గెలుపొందారు. ఈ నియోజకవర్గం నుంచి 18,800 మంది క్రియాశీల సభ్యులు నమోదైనట్టుగా తెలుస్తుంది. ఇక మండపేట నియోజకవర్గానికి సంబంధించి 18,000 క్రియాశీల సభ్యత్వాలు నమోదైనాయి, ఇది కూడా కూటమి నియోజకవర్గం. ఈ నియోజకవర్గం టాప్ 9లో నిలిచింది, టాప్ 10లో నిలిచినటువంటి నియోజకవర్గం. ఇక యలమంచిలి నియోజకవర్గంలో 17.2 క్రియాశీల సభ్యులు నమోదయ్యారు, 17,200 సభ్యులు, 200 మంది సభ్యులు నమోదయ్యారు. ఇక్కడ చూస్తే టాప్ 10 నియోజకవర్గాలు, అంటే ఈ టాప్ 10 నియోజకవర్గాలు ఒకసారి మనం స్క్రూటినీ చేసి చూస్తే ఒక మండపేట, అమలాపురం, అలానే కొత్తపేట, ఈ 3 నియోజకవర్గాలు మినహా మిగతా 7 నియోజకవర్గాలు కూడా జనసేన పార్టీ అభ్యర్థులు నిలబడి జనసేన పార్టీ గెలుచుకున్నటువంటి స్థానాలు. మిగతా 3 స్థానాలు కూడా ప్రస్తుతం కూటమి అంటే తెలుగుదేశం పార్టీ స్థానంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలుపొందినటువంటి స్థానాలు, కానీ అక్కడ కూడా భారీ ఎత్తున క్రియాశీల సభ్యత్వాలు నమోదయ్యాయి. కొత్తపేటలో అత్యధికంగా 25,000, అమలాపురంలో 19,000, మండపేటలో 18,000 క్రియాశీల సభ్యత్వాలు నమోదయ్యాయి. ఇవి టాప్ 10 జనసేనకి సంబంధించి స్క్రూటినీ చేసినటువంటి నియోజకవర్గాల్లో టాప్ 10 నియోజకవర్గాలుగా ప్రస్తుతానికి
నిలుస్తున్నాయి. ఇక మిగతా నియోజకవర్గాలు కూడా ఒకసారి పరిశీలిద్దాం. భీమిలి నియోజకవర్గం నుంచి 16,300 మంది క్రియాశీల సభ్యులు నమోదైనట్టుగా తెలుస్తుంది. రామచంద్రాపురం నుంచి 16,000 మంది సభ్యులు నమోదైనట్టుగా తెలుస్తుంది. గాజువాక నుంచి 15,800 మంది సభ్యులు నమోదైనట్టుగా తెలుస్తుంది. విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి 15,500 మంది క్రియాశీల సభ్యులు నమోదయ్యారు. ఇక భీమవరం నియోజకవర్గం నుంచి 15,400 మంది సభ్యులు నమోదయ్యారు. నిడదవోలు నుంచి 15,000 మంది సభ్యులు నమోదయ్యారు. తెరాలి నియోజకవర్గం నుంచి 14,800 మంది క్రియాశీల సభ్యులు నమోదయ్యారు. పాయకరావుపేట నుంచి 14,300 మంది క్రియాశీల సభ్యులు నమోదయ్యారు. పి గన్నవరం నుంచి 14,000 మంది సభ్యులు నమోదయ్యారు. అంటే ఓవరాల్గా ఇక్కడ చూసినప్పుడు తాడేపల్లిగూడెం 13,400 మంది క్రియాశీల సభ్యులు నమోదయ్యారు. అంటే ఈ టాప్ 10 అంటే టాప్ 10కి భిన్నంగా టాప్ 20లో మనం కనుక చూస్తే ఇందులో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో జనసేన నియోజకవర్గాలు తక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే భీమవరం, నిడదవోలు జనసేన నియోజకవర్గాలు, అలానే తెనాలి, ఇక్కడ చూస్తే పి గన్నవరం, తాడేపల్లిగూడెం ఈ 4 నియోజకవర్గాలు మాత్రమే జనసేన పార్టీ రిప్రజెంట్ చేస్తున్నటువంటి నియోజకవర్గాలు. కానీ మిగతా నియోజకవర్గాలు కూడా ఇక్కడ భారీ ఎత్తున క్రియాశీల సభ్యత్వాలు నమోదవడం అనేది జనసేన పార్టీకి కలిసి వచ్చేటువంటి అంశంగా మనం చూడాలి. ఇది ప్రాథమికంగా కోస్తా జిల్లాలకు సంబంధించి చేసినటువంటి స్క్రూటినీలో భాగంగా వచ్చినటువంటి జాబితా. ప్రస్తుతానికి టాప్ 20 నియోజకవర్గాలుగా వీటిని మనం చూడాల్సి ఉంటుంది. అంటే ఇవి కాకుండా మిగతా నియోజకవర్గాలకు సంబంధించినటువంటి డేటా కూడా వచ్చింది. ఎందుకంటే ఇక్కడ ఉండి నియోజకవర్గం నుంచి 13,200, తణుకు నియోజకవర్గం నుంచి 12,000 మంది, అలానే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి 12,000 మంది, విశాఖ సౌత్ నియోజకవర్గం నుంచి 11,300 మంది, విశాఖ సౌత్ జనసేన పార్టీ నియోజకవర్గం. ఇక నరసాపురం కూడా జనసేన పార్టీ నియోజకవర్గం 11,200 మంది నమోదయ్యారు. విశాఖ నార్త్ నియోజకవర్గం నుంచి 10,700 మంది, పోలవరం నియోజకవర్గం జనసేన పార్టీకి సంబంధించిన నియోజకవర్గం, ఇక్కడ కూడా 10,200 మంది. విశాఖ పశ్చిమ నియోజకవర్గం ఇక్కడ బీజేపీ రిప్రజెంట్ చేస్తుంది, అయితే 10,200 మంది ఇక్కడ నమోదయ్యారు. ఎచ్చెర్ల బీజేపీ రిప్రజెంట్ చేస్తున్న నియోజకవర్గం, ఇక్కడ కూడా 10,100 మంది, చోడవరం 10,100 మంది, ముమ్మడివరం 10,000 మంది నమోదైనట్టుగా మొత్తంగా 31 నియోజకవర్గాల్లో 10,000 క్రియాశీల సభ్యత్వాలు నమోదైనట్టుగా, అంటే 10,000 సంఖ్యని క్రాస్ అయినట్టుగా తెలుస్తుంది. సో మిగతా నియోజకవర్గాలకు సంబంధించిన స్క్రూటినీ కూడా జరుగుతుంది. రాయలసీమ నుంచి 2 నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ప్రస్తుతం రిప్రజెంట్ చేస్తుంది. ఆ 2 నియోజకవర్గాల్లో ఎంత నమోదైంది, అలానే మిగతా నియోజకవర్గాల్లో పిఠాపురాన్ని క్రాస్ చేసే విధంగా పిఠాపురం 30,000 మంది క్రియాశీల సభ్యుల్ని నమోదు చేసినట్టుగా ప్రాథమిక సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. కాబట్టి దీన్ని క్రాస్ చేసేటువంటి అవకాశం ఉందా అనేటువంటి సందేహాలు ఉన్నాయి. రాయలసీమలో జనసేన బలం ఎలా ఉందో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. ఈ స్క్రూటినీ 1-2 రోజుల్లో పూర్తయ్యేటువంటి అవకాశం ఉంది. మొత్తంగా కలిపి చూస్తే కనుక 12 లక్షల మంది క్రియాశీల సభ్యులు నమోదైనట్టుగా అధికారికంగా జనసేన పార్టీ నాయకులు అనౌన్స్ చేశారు. అయితే ఈ చివరి రోజు నమోదుకు సంబంధించి 12 లక్షల పై క్రియాశీల సభ్యత్వాలు నమోదయ్యాయి. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయనేటువంటి విషయాన్ని జనసేన పార్టీ నాయకత్వం స్పష్టంగా తెలిపింది. కాబట్టి ఫైనల్ లిస్ట్ కన్క్లూడ్ చేసి స్క్రూటినీ పూర్తి చేసిన తర్వాత ఈ నంబరు 12 నుంచి 14 లక్షలకు చేరే అవకాశం కనిపిస్తుంది. అలానే రాయలసీమ ప్రాంతంలో కూడా భారీ ఎత్తున క్రియాశీల సభ్యత్వాలు నమోదైనట్టుగా జనసేన నాయకులు చెబుతున్నారు. సో టాప్ 20 నియోజకవర్గాల్లో టాప్ పొజిషన్లో ఏది నిలుస్తుంది? పిఠాపురం నిలుస్తుందా? పిఠాపురాన్ని మరి ఎవరైనా బీట్ చేస్తారా అనేటువంటి ఆసక్తికరమైనటువంటి ప్రశ్నకి సమాధానం తెలియాలంటే మరికొద్ది రోజులు, అంటే 1-2 రోజులు వేచి చూడాలి. ఫైనల్ లిస్ట్ని జనసేన పార్టీ అధికారికంగా అనౌన్స్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.